కాపుల కోసం పార్టీ పెట్టా అని చెప్పేసి కాపులకి ఏదైనా న్యాయం చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, ఏ రోజున కాపుల కోసం ఒక్క పని గురించి కూడా ఆయన ఏ రోజు ఏ డిమాండ్ని కాపుల కోసం అడిగింది కూడా లేదు. కాపులు ఆయన్ని నెత్తి మీద పెట్టుకున్నారు, నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నారు. కానీ ఈ రోజుకి ఒక్కరోజు కూడా కాపులది ఇది సమస్య, కాపులకి డిమాండ్ ఉంది అని చెప్పేసి ఏ రోజున గవర్నమెంట్ ముందు పెట్టారా? గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ముందన్నా ఒక్క సమస్య మీదన్నా అతను మాట్లాడి కాపుల డిమాండ్లు ఇలా ఉన్నాయి, కాపులది సమస్య ఇలా ఉంది, ఇలా తీర్చండి, ఇది చేయండి అని చెప్పేసి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు పెట్టాడా? పోనీ అదే అయిపోయింది. ఇప్పుడు జగన్ చేస్తున్నాడు, జగన్ ముందన్నా పెట్టాడా? పోనీ కనీసం కాపులది ఇది నా కులం వాళ్ళు నువ్వు అంటున్నావు కదా, ఏ రోజు నా కులం గురించి నేను పట్టించుకోను అది ఇది అని చెప్పేసి. నువ్వు బతికేదే కులం మీద. అతను రోజు లేస్తే నోరు తెరిస్తే మాట్లాడేది. నిన్న జరిగిన రంగా జయంతిలో కూడా ఎక్కడైనా వర్ధంతిలో కూడా ఎక్కడైనా పవన్ కళ్యాణ్ పేరు కానీ పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య గారి పేరు కానీ ఎక్కడన్నా రంగా గారు దీనిలో ఎక్కడైనా వాడారా? చూసారా మీరు? గమనించలా. ఇది మెయిన్ గమనించాల్సింది. అది ఏదో చెప్పు తీసుకుని కొట్టేస్తా, అది కొట్టేస్తా, ఇది కొట్టేస్తా అని చెప్పంటే ఆల్రెడీ మీ కాపులే నిన్ను చెప్పు పెట్టి కొట్టేదంటే మాట్లాడుతున్నారు. ఈ రోజుకి నీకు దాని గురించి సమాధానం చెప్పేంత ఇది కూడా తీరిక లేదు, నీకు ఇది లేదు. మాట్లాడితే నువ్వు ప్రతి మీటింగ్లో జగన్ రెడ్డి ఓరో జగన్ రెడ్డి ఎంత మటుకు జగన్ రెడ్డి సమస్యల గురించి మాట్లాడు, స్పందించాల్సిన ప్రభుత్వం మీద నువ్వు చెప్పు. అంతేగాని నా జేబులో నుంచి రూపాయి తీసా, నీ జేబులో నుంచి రూపాయి తీసావా లేదా అని చెప్పేసి ఈ రోజుకి చెప్పుకునే మాటలు అయ్యే చెప్తున్నావు. కానీ ఈ రోజుకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరురా అని చెప్పేసి అంటే దానికి సంబంధం లేదు. మొన్న జరిగిన లోకేష్ గారికి లాస్ట్ దీనిలో యువగణం ముగింపు సభలో ఏదో మాట్లాడేసావు, సరే అయిపోయింది. మాట్లాడేసింది మేమంతా తెలుగుదేశం జనసేన పొత్తుగా వెళ్తున్నాం అని చెప్పేసి అన్నారు. పొత్తులో నాకెన్ని సీట్లు నీకెన్ని సీట్లు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గర తిరిగే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. పార్టీ అధ్యక్షుడికి ఉండాల్సిన తీరు ఇదేనా? కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా కానీ వాడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుకోవాలి, నాకు ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు ఇవ్వాలి అని చెప్పి ఈ రోజుకి నువ్వు చెప్పగలుగుతున్నావా? నీలో అంత దమ్ము లేదు. దమ్ము లేనివాడు పవన్ కళ్యాణ్ గారు. పర్ఫెక్ట్గా చెప్పాలని చెప్పంటే కాపులకు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వాడు ఏమీ చేయలేడు ఎట్టి పరిస్థితుల్లో. దమ్ముగా నుంచున్నవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దమ్ముగా ఒక్కడు. అంటే పొత్తులో భాగంగా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి నాలుగు స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పు తీసుకుని కొట్టాడు. వీడేం చెప్తాడు? ఇక రేపొద్దున వచ్చి ఏం చెప్తాడు చెప్పంటే ఎవడొచ్చినా రాకపోయినా పర్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాకూడదు. ఎవడొచ్చినా పర్లేదు. ఈ ఎలా ఉంటుంది అని చెప్పండి అంటే చెప్తే చండాలంగా ఉంటుంది అనమాట. ఇంత దారుణమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చూస్తామని చెప్పండి చాలా బాధగా ఉంది. ఇచ్చి ఎవడన్నా ఉంటే ఎవడన్నా పార్టీ పెట్టాడని చెప్పంటే ఏం కోరుకుంటారు? నేను ఎమ్మెల్యేలు అవ్వాలి, నేను ఎంపీని అవ్వాలి కదా. నేను ఎమ్మెల్యేని అవ్వాలి, నేను ఎంపీని అవ్వాలి, లేకపోతే నేను ముఖ్యమంత్రిని అవ్వాలి. నేను కోరుకునేది అది కోరుకోవాలి కదా. వాడు కోరుకోకుండా ఎంతసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరేమిస్తారు, ఏం తీసుకుందాం, ఇది ఎవడన్నా మాట్లాడితే ప్యాకేజ్ స్టార్ అని చెప్పు తీసుకుని కొడతా అని చెప్పట్టాడు. ఎవడన్నా మాట్లాడితే ఇచ్చేస్తా అని ఏంటి ఆ మాటలు ఏంటి, అతని పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎప్పుడు పిలిచాడు వీడిని? ఈరోజు ఎవరిని పిలిచాడు? ఏ రోజన్నా మీ కాపులకు పెద్దపేట వేసాను చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఒక కులం తరపున మీరు ఇచ్చేస్తున్నప్పుడు చాలా మంచి రిజల్ట్ రావాలి. నేను ఒక ఇదవుతున్నానని చెప్పన్నప్పుడు నమ్మకం ఉండాలి, నాయకత్వం మీద నమ్మకాలు ఉండాలి. ఈ రోజున మీ కాపులే మీకు దూరం అయిపోతున్నారుగా. ఎందుకు దూరం అవుతున్నారు? డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందా, ఇచ్చే అవకాశం ఉందా అంటే పవన్ కళ్యాణ్కి? నాకు నా దృష్టిలో నా పరిధిలో అది లేదని చెప్తున్నాడు లోకేష్. నా పరిధిలో లేదని చెప్పంటే ముందు అడిగి ఉండాలి కదా. ముందు లోకేష్ అన్నవాడికి ఉండాలి కదా ముందు. ఇప్పుడు నీ దగ్గర భోజనం ఉందనుకో, షేర్ చేసుకుందాం రారా అని చెప్పి పిలుస్తావు. అసలు వీడికే దిక్కు లేదు, వాడికి మళ్ళీ
ఇది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు గారు పార్టీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం ఇస్తారంటే అది నా పరిధిలో లేదు, మా పాలిట్ బ్యూరో చర్చించి అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అంటున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్కి లాస్ట్కి ఏది కావాలన్నా కానీ లోకేష్ చంద్రబాబు నాయుడు భిక్ష మీద బతుకుతున్నాడు అని చెప్పేసి దాని అర్థం కదా. ఈ రోజుకి ఆ పార్టీలో ఎవడన్నా ఉంటే జనసేన పార్టీలో దాన్ని సీరియస్గా ఖండించారా? ఖండించలే, ఇంత మటుకు ఖండించలే. అంటే ఒక్కసారి చూసారా వాడు ఏమంటాడు మాట్లాడితే, నా తరపున కనుక ఇలా మాట్లాడితే మీరు జనసేన పార్టీ వాళ్ళు కాదు అని చెప్పేసి ఎవరన్నారు? పవన్ కళ్యాణే అన్నాడు. ఏమన్నాడు? కోవట్లు మీరంతా అని చెప్పేసి అంటే వాడు ఒక రేట్ మాట్లాడేసుకున్నాడు. ఆ రేటు గురించి మీరు మధ్యలో మాట్లాడతామేంటి, మీకేం పనిరా అని చెప్పి అంటున్నాడు. మీకు ఎందుకురా, మీరు మాట్లాడేది జెండా మోయండి, కావాలంటే పెద్ద పెద్ద గావు కేకలు పెట్టండి, ఈ చేయండి రా అని చెప్పి అంటున్నాడు. సిగ్గు చరం లేకుండా వీళ్ళు అయితే ఇదవుతున్నారు. కానీ మేమైతే ఆయన్ని పార్టీ పరంగా చూడట్లేదు. పవన్ కళ్యాణ్ అన్న జనాభా లెక్కల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్లో కూడా లేడు. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు తీవ్రంగా మండిపడుతున్నారు నారా లోకేష్ వ్యాఖ్యల మీద. తీవ్రంగా మండిపడతారు, ఏదైనా చేస్తారు. అధికారికంగా వచ్చింది అదేమన్నా? అధికారికంగా రాలా. అధికారికంగా మొన్న మీరు చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, ఎవడన్నా దాన్ని క్వశ్చన్ చేశాడా? ఎవరు క్వశ్చన్ చేయట్లా. దేనికి? నారా చంద్రబాబు నాయుడికి వాళ్ళు అతని పార్టీయే బై బర్తే అది ప్యాకేజ్ పార్టీ. చెబుతూ కొడతా, ఏ చేస్తా అని చెప్పన్నప్పుడు కొట్టినప్పుడు చూద్దారులే అని చెప్పేసి జనాలు కూడా చూస్తూ ఉన్నారు అన్ని, ఈడెప్పుడు కొడతాడా అని. అంటే ఇటీవల చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో కూడా కథనం రాయడం జరిగింది. పొత్తులో భాగంగా జనసేనకి 23 నుంచి 30 సీట్ల వరకు ఇచ్చే అవకాశం ఉందన్నట్లు ఒక కథనం రాశారు. ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం కాదు, అసలు జనాలు అనుకునేది దాన్ని పార్టీ అని చెప్పేసి ఈ రోజుకి దానికి గుర్తింపే లేదు. పార్టీ అని చెప్పేసి జనాలు అనుకోవాలి కదా, ఒక్కసారి మనం అనుకోవాలి కదా. ఆ పార్టీ అన్న పేరే లేదు కదా. పేరే లేనప్పుడు వాడు పొత్తు పెట్టుకుంటే పొత్తు లేకపోతే ఏమైంది? నాకు తెలిసినంత మటుకు కొద్దిలో కొద్దిగా కేఏ పాలు బెస్ట్ అనిపించాడు. వాడు ఈ రోజుకి ఎవరి దగ్గరికి పోలా, నాది పార్టీ, సొంత పార్టీ, నేను ఇలా ఉన్నాను, నేను పోటీ చేస్తున్నాను అని చెప్పన్నాడు. పోటీ చేశాడు, ఓడిపోయినా కానీ మగోళ్ళ నుంచున్నాడు. అతనుకున్న ధైర్యం కూడా ఇతనికి లేకపోతే, ఇతను ఒక హీరో, ఇతను ఒక ఉద్యమానికి నాయకుడు, ఒక కుల సంఘానికి నాయకుడు అని చెప్పుకుంటా ఉంటే నాకైతే వీడిని చూస్తే సిగ్గేస్తుంది. అంటే వీళ్ళేమో జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు, పార్టీ వాళ్ళు 40 నుంచి 60 సీట్లు అడగమంటున్నారు. వాళ్ళకి 20 నుంచి 30 ఇచ్చే అవకాశం ఉందని వాళ్ళు కథనాలు రాస్తున్నారు. మొత్తం మీద అడుగు దింగుతున్నారు వీళ్ళు. మొత్తం మీద వీళ్ళు మాత్రం అడుక్కుంటున్నారు కదా. ఇదే పని ఇదానే చేసుకుంటా బొమ్మను అతన్ని ఇంకెందుకు పార్టీ పెడతాం. అంటే ఈ పరిణామాలంటే మీద పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం వస్తున్నాయి. అవును, మంచిదే. అతనికి కావాల్సింది అది కదా. ఇప్పుడు ఎవడన్నా కానీ ప్యాకేజ్ స్టార్ అని చెప్పంటారు. ప్యాకేజ్ స్టార్ అని ఎందుకు అంటున్నారు? ఈ పనులు చేస్తాం వల్లే కదా. ఈ పనులే కదా. నాకు 60 సీట్లు ఇవ్వండి, 40 సీట్లు ఇవ్వండి, లేకపోతే నేను ఒప్పుకోను, నేను ఇచ్చాను అని చెప్పినప్పుడు అడుక్కు దిగినట్ట కాదా? దాన్ని ఏమంటారు? ప్యాకేజీ మాట్లాడుకుంటాం అంటారు, లేదా డీల్ మాట్లాడుకుంటాం అంటారు. దీన్నే కదా మాట. ఎవడన్నా చిన్నపిల్లలు ఉన్నాడు నేను చెప్పండి, ఒక్కండి మగోళ్ళలాగా వచ్చావు, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశాను, గెలిచాను, నుంచోవాలి. తమిళనాడులో విజయకాంత్ అని ఒకడు ఉన్నాడు. విజయకాంత్ ఫస్ట్ టైము 8 సీట్లో గెలిచాడు. తర్వాత వేరే దానివల్ల ఓడిపోయాడు. అతను ఓడిపోయినా కానీ పార్టీకి ఎవడికి అమ్ముకోలే, ఎవడికైనా తొత్తుగా పెట్టుకోలే. కావాలని కనుక్కోమను, ఎవడు కనుక్కోమను. మరి చిన్న పార్టీ వాళ్ళే చక్కగా సిపిఎం ఈ రోజున వార్డు మెంబర్కి వీటికి కూడా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నా కానీ పార్టీగా డన్గా ఉన్నారు వాళ్ళు. టీఆర్ఎస్ దగ్గర కానీ కాంగ్రెస్ దగ్గర కానీ డీల్ మాట్లాడుకుంటామన్నా, ఏది మాట్లాడుకుంటామన్నా, నాకు ఇన్ని సీట్లు ఇస్తేనే నీకు పొత్తు, లేకపోతే లేదు అని చెప్పేసి మగవాళ్ళగా వాళ్ళు ఇదిగా ఉన్నారు సిపిఎం పార్టీలు. అది కూడా లేకపోతే ఎట్టగా నీకు నీ అమ్మ పొద్దుగోకులు అడుగు తింగే పరిస్థితినా దీన్ని. అందుకనే ప్యాకేజ్ స్టార్ అంటారు.